హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. అందరికీ చిన్న విజ్ఞప్తి అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. నేను ఈరోజు ఇస్కాన్ టెంపుల్లో ప్రసాదంగా ఇచ్చే పాయసం చేస్తున్నానండి. ఈ పాయసం ఎంత రుచి అంటే ఒక్కసారి తిన్నారంటే జన్మలో మర్చిపోలేరండి దీని టేస్ట్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1 కప్ అంటే 50 గ్రాములు చిట్టి ముత్యాల బియ్యం తీసుకోవాలి. ఈ పాయసానికి ఈ ఫ్లేవర్డ్ రైస్ అంటే చిట్టి ముత్యాల బియ్యంతోనే చేస్తారండి. బియ్యం 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. అలాగే తీపికి తాటి బెల్లం వాడుతున్నాను. మనకి ఒక మంచి టేస్ట్ ఇచ్చేది ఈ బెల్లమేనండి. తాటి బెల్లం కూడా 1 కప్పు వరకు తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ పెట్టి ముందుగా 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొద్దిగా మరుగు వచ్చినప్పుడు నానబెట్టిన చిట్టి ముత్యాల బియ్యం వేసుకోవాలి. బియ్యం వేశాక కొంతసేపు మనం ఉడకనివ్వాలి. ఆ తర్వాత 1/2 లీటరు కాచి ఉంచిన పాలల్లో 1/4 వంతు పాలు ముందుగా వేసుకోవాలి. పాయసానికి ఒక స్పెషల్ ఫ్లేవర్ కోసం ఇందులో 1 తేజ్పత్తా వేసుకోవాలి. అలాగే 1 పెద్ద ఇలైచీ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మరగనిచ్చి తర్వాత మళ్ళీ 2 వాటిని బయటికి తీసివేయాలి. బియ్యం బాగా ఉడకనివ్వాలి. పలుకు లేకుండా చక్కగా మెత్తగా ఉడకాలి. కొంచెం పలుకున్న రుచి బాగోదండి. సో మీరు మెత్తగా అయ్యేటట్టు ఉడకనివ్వాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎంత చక్కగా నలిగిపోయిందో. అంటే ఇది కరెక్ట్గా ఇంత మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 1 కప్పు తురుముకున్న తాటి బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేటప్పుడు స్టవ్ మంట బాగా చిన్నగా పెట్టుకోవాలి. బెల్లం కరిగే వరకు నెమ్మదిగా పాయసాన్ని తిప్పుతూ ఉండాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, స్టవ్ మంట మాత్రం హైలో పెట్టకండి. ఎందుకంటే పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో చిన్న మంట మీదే తిప్పుతూ ఉండి పూర్తిగా బెల్లం కరిగే వరకు నెమ్మదిగా తిప్పుకొని బెల్లం కరిగించండి. ఇప్పుడు ఇక్కడ 2 టీ స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి. పంచదార ఎందుకు వేసానంటేనండి, తాటి బెల్లం టేస్ట్ కొద్దిగా మైల్డ్గా ఉంటుందండి. అంటే తీపి కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. చిన్న పంచదార వేశారనుకోండి మీకు అక్కడ తీపి బ్యాలెన్స్ అయిపోతుందండి. సో అందుకని పంచదార వేసుకొని కొద్దిగా తిప్పుకోండి, మనకి పాయసం కొంచెం చిక్కబడే వరకు. బెల్లం అంతా కరిగాక 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే తురుము పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం, పిస్తా, కిస్మిస్ వేసుకోవాలి. వీటిని నేతిలో వేయించుకునే పని లేదు, ఇందులో ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. 1/2 లీటర్లో మిగిలిన పాలు కూడా మొత్తం వేసుకోవాలి. ఈ పాలల్లో కొద్దిగా మీగడ కూడా ఉంది, పాయసానికి రుచి ఇంకొంచెం పెంచుతుంది. పాయసం చిక్కబడే వరకు కొద్దిగా కలుపుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టి 1-2 నిమిషాలు పక్కన పెట్టుకొని వదిలేయాలి. ఇంకిప్పుడు సర్వింగ్ బౌల్స్లో సర్వ్ చేసుకొని చక్కగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఈ పాయసం తింటే ఉంటుందండి, స్వర్గమే కనపడుతుందండి. నమ్మండి నన్ను ఒకసారి. మీరు ఎప్పుడైనా ఇస్కాన్లో తిని ఉంటారు, మీకు ఎంతో రుచి నచ్చుతుంది కదండి. అదే ఫ్లేవర్ వస్తుందండి, మీకు ఆ ఫీల్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుందని నా గ్యారంటీ అండి. ఈ వీడియో నచ్చి నా కాంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఎలా ఉంది? చాలా బాగుంది.